హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అనుష్మ. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఈరోజు నేను మీకోసం చేపల పులుసు చేస్తున్నాను. ఖచ్చితంగా దాన్ని ఒకసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంకేమైనా కొత్తగా వీడియోస్ కావాలనుకుంటే నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్. ఇక్కడ నేను 1.5 kg చేపలు తీసుకున్నాను. దీనికి స్కిన్ తీయించేసి తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను. దీంట్లోకి 2 ఉల్లిపాయలు, ఒకటి పెద్దది ఒకటి మీడియం సైజ్ తీసుకున్నాను, 2 టమోటాలు, ఇవి నేను పేస్ట్ చేసి పెట్టుకుంటాను, ఒక 5 పచ్చిమిర్చి, చింతపండు నానబెట్టేసి ఉంచుకున్నాను. ఇది పౌడర్ కోసం అండి. ధనియాలు ఒక 2.5 స్పూన్ తీసుకున్నాను. గసాలు 1/2 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, ఆవాలు కొద్దిగా, మెంతులు ఒక 10-15 కన్నా తీసుకోనండి, ఎక్కువ వేస్తే చేదొస్తుంది. ఇక్కడ నేను మిరియాలు నా దగ్గర పౌడర్ చేసి ఉందండి, అందుకే మిరియాల పొడి యాడ్ చేస్తాను. మీరుంటే మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ మొత్తం కలిపి నేను పౌడర్ చేసుకొని ఉంచుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ముందుగా గ్రైండ్ చేసేసుకొని ఉంచుకున్నాను. మీరు కావాలంటే అల్లాన్ని వెల్లుల్లిని మనం ఈ ఆనియన్స్ టమోటాలోని గేసి గ్రైండ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఆయిల్ పోస్తున్నానండి. చేపల పులుసు కాబట్టి కాస్త ఎక్కువ పోయక తప్పదు. ఆయిల్ వేడయ్యాక ఆనియన్ టమోటా పేస్ట్, ఇది బాగా నూనెలో కాస్త బాగా ఫ్రై అవ్వాలండి. కాసేపు మూత పెట్టుకొని బాగా వేగనిద్దాం. చూసారు, ఆయిల్ బయటకు వచ్చింది చుట్టూతా. దీంట్లోకి వేస్తున్నాను పచ్చిమిర్చి. 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా, దాన్ని చీలికలుగా చేసుకొని వేసుకున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేశాను. వీటిని కొంచెం ఫ్రై అవనిచ్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చితనం పోయేంత వరకు ఫ్రై అవనివ్వాలి బాగా. ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. రాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ 1.5 స్పూను. పసుపు, కారం 2 స్పూన్స్ దాకా యాడ్ చేస్తున్నాను. చేపల పులుసు కాబట్టి కాస్త ఉప్పు కారం ఎక్కువగానే పడుతుంది. ఈ ఉప్పు కారాలు మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. చింతపండు కానీ ఉప్పు కారం
మా ఇంట్లో కాస్త ఎక్కువగానే తింటారు. చేపల పులుసు స్పైసీగా ఉంటే ఇష్టపడతారు. ఇప్పుడు ఇందులోకి వస్తున్నాయి మన మెయిన్ చేప ముక్కలు. నేను ఇక్కడ చేపకి కన్ను ఉంచేసి చేస్తానండి. ఎప్పుడు చాలామంది చెప్పారు ఉంచి చేస్తేనే పులుసు చాలా టేస్ట్ వస్తుంది, మంచిది అని కూడా. అందుకే తినేటప్పుడు తీసేస్తాం, కానీ వండేటప్పుడు మాత్రం ఉంచుతాను ఖచ్చితంగా. దీంట్లోకి కావాల్సినంత చింతపండు రసం. మీకు గ్రేవీ ఎంత తిక్కుగా కావాలి దగ్గరికి అనుకునే వాళ్ళు కాస్త చింతపండు రసం చిక్కగా కలుపుకొని దగ్గరికి పెట్టేసుకోండి. మా ఇంట్లో కాస్త పులుసు ఎక్కువగానే కావాలి, సో నేను కాస్త యాడ్ చేస్తున్నా. చేప ముక్కలు వేసిన తర్వాత ఎక్కువగా కదపకూడదండి. చూడండి, ఇప్పుడే వేసాను కాబట్టి కొంచెం జాగ్రత్తగా కదుపుతున్నా పైన. ఇంకాస్త ఉడికాకైతే అస్సలు గరిటె పెట్టకుండానే చేయడం చాలా ఉత్తమం. అలా చూసారు కదా, నేను అట్లా రెండు వైపులా గిన్నెని పట్టుకొని తిప్పుతూ ఉంటాను. నేను పులుసు చూడండి ఎంతవరకు వేసుకున్నాను. మధ్యలో చూసుకుంటూ ఉండండి, తిప్పుతూ ఉండండి చేతులతో. అటువైపు ఇటువైపు పట్టుకుని క్లాత్తో గరిటె పెట్టకండి. చూడండి ఎలా మరుగుతూ ఉందో. చూసారు కదా, చుట్టూ కాస్త ఆయిల్ లైట్గా వచ్చింది. ఇప్పుడు చూడండి ఆయిల్ కాస్త వచ్చింది, కొంచెం బాగా మరిగింది కాబట్టి ఇలాగా ఏమంటాం ఆ బుడగలు అది వస్తూ ఉంది కదా, తెరులుతూ ఉంది కదా, అప్పుడు ఈ పౌడర్ ఇంతాక మనం మొదట్లో కొట్టి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ని యాడ్ చేయాలి. దీనివల్ల సూప్ టేస్ట్ చాలా బాగా వస్తుందండి. పులుసుకి చిక్కగా కూడా ఉంటుంది. జాగ్రత్తగా కదపాలండి. ఇక్కడ నేను గరిటైతే పెట్టాను, మీరు అది కూడా పెట్టకండి. అదిగో మీకు కాస్త చిక్కబడుతుందని చూపించడం కోసం ట్రై చేస్తున్నాను. కెమెరాకి ద్వారా అందట్లేదు అది. పులుసు మాత్రం చాలాసేపు అండి. ఫస్ట్ పౌడర్ వేయడానికి ముందు ఒక 10 minutes దాకా నేను సిమ్లో పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టానండి. మళ్ళీ పౌడర్ వేసాక కూడా ఇంకో 10 to 15 minutes నేను మీడియం ఫ్లేమ్లో పెట్టాను. మా నాన్నమ్మ గారు చెప్తారు ఎప్పుడు, పులుసు ఎంత మీ సిమ్లో పెట్టి ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది అని. నాకు ఇక్కడ సాల్ట్ తగ్గింది, యాడ్ చేసుకున్నాను. ఇంకొస్త మిరియాల పొడి, కొత్తిమీర. చూడండి ఎంత బాగుందో మన చేపల పులుసు. టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరిందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఎంత చిక్కగా వచ్చిందో గ్రేవీ కూడా. నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. చూడండి యమ్మీ యమ్మీ చేపల పులుసు. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్, కామెంట్, డోంట్ మిస్.